అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 13వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. కానీ మీరు ఒక చిన్న తప్పు చేస్తే మంచి అవకాశాలు కూడా మీ చేతుల నుంచి జారిపోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఎంతో కీలకమైనటువంటి రోజు. ఈరోజు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క మాటలు ఇవి అన్నీ కూడా భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. అందుకే ఈ యొక్క వీడియోని చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి సాధారణంగా కనిపించిన లోపల చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. ముఖ్యంగా మీరు గతంలో చేసినటువంటి పనుల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు కూడా వస్తాయి. కొంతమంది వారి యొక్క సంతోషం కూడా ఏర్పడుతుంది. మరి కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీ యొక్క స్థితిని కూడా బలపరుస్తాయి. సమాజపరంగా చూస్తే మీరు ఈరోజు చాలా గౌరవం పొందే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటలు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క సలహాలను కూడా అడగవచ్చు. ఇది మీకు ఒక మంచి అవకాశం మీ యొక్క ప్రతిభను నిరూపించడానికి అని చెప్పవచ్చు. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అహంకారం మీ యొక్క దగ్గరకు రాకూడదు. వినయం మీకు మరింత గౌరవాన్ని కూడా తెస్తుంది. బాధ్యతల పరంగా ఈ రోజు కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు, పని సంబంధితమైనటువంటి పనులు ఇవన్నీ కలిపి కూడా మీపై కొంత భారంగా అనిపించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఉంటే ఒక్కొక్కటి సులభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా కొంతమంది వారికి ఈ యొక్క రాశి వారికి డబ్బు రావచ్చు, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. త్వరపడితే నష్టం కలగవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపార పరంగా ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క పనిలో మీరు కొత్త ఆలోచనలు అమలు చేస్తే మీకు ఉన్నటువంటి పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా ముందు పూర్తిగా చదివి అర్థం చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. సంతానపరంగా ఈరోజు కొంత శ్రద్ధ అవసరం. పిల్లల చదువులు, వారి యొక్క ప్రవర్తనపై మీరు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. వారి యొక్క మంచి మార్గదర్శకత్వం కూడా ఇవ్వడం వారికి చాలా ముఖ్యం. వారి యొక్క సమస్యలను వినడం ద్వారా మీరు వారికి మరింత దగ్గర అవుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా అలసట, తలనొప్పి, కంటి సమస్యలు ఎక్కువగా పనిచేయవచ్చు. కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. అదేవిధంగా ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. మీరు ఓర్పుతో ఉంటే ఈ యొక్క సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ యొక్క భాగస్వామితో మంచి సంభాషణ కొనసాగించడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ఈ యొక్క పరిహారాలను మీరు తప్పకుండా పాటిస్తే ఈరోజు వచ్చే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను తగ్గించుకుని మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. మొదటిగా ఉదయం లేచిన వెంటనే శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనస్సుకు శాంతిని చేకూరుస్తుంది మరియు మీ రోజును సాఫీగా సాగేందుకు ముందుకు సహాయపడుతుంది. రెండవది, గోమాతకు ఆహారం పెట్టడం లేదా పక్షులకు గింజలు వేయడం ద్వారా మీ యొక్క పాపాలను తగ్గించుకోవచ్చు, పుణ్య ఫలితాన్ని పెంచుకోవచ్చు. మూడవది, పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం కూడా మీకు శుభ ఫలితాలను అందిస్తాయి. నాలుగవది, ఈరోజు ఎవరిని కూడా నొప్పించకండి. అదేవిధంగా మీ యొక్క మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించండి. ఐదవది, ఒక చిన్న దానం చేయండి. పేదవానికి ఆహారం ఇవ్వడం లేదా
అవసరమైనటువంటి వారికి సహాయం చేయటం చాలా మంచిది. మొత్తానికి ఈ యొక్క రాశి వారికి రేపు మీరు ఒక పరీక్షలా అనిపించినా మీరు ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తే ఈ రోజు మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీలో ఉన్నటువంటి శక్తిని నమ్మండి, మీ యొక్క నిర్ణయాలను నమ్మండి. దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళను మీతోనే ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదిగా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా పునాదిని వేయండి, విజయం మీ సొంతం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు నూతన పద్ధతుల ద్వారా దినదిన అభివృద్ధిని కూడా ఏర్పరచుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు, అనుకున్న దాన్ని సాధిస్తారు, నూతన పద్ధతులను అవలంబిస్తారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలను కూడా పెంపొందించుకుంటారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు, వ్యాపారంలో లాభాలను అందుకుంటారు, దినదిన అభివృద్ధిగా ఏర్పరచుకుంటారు. అదేవిధంగా మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా కూడా నిలుస్తాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దల దగ్గర నుంచి ప్రశంసలు అందుతాయి. మీకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపై ఎయిడ్స్తో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందువలన మీరు మీ